దిలావర్ ఖాన్ కోరిక. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఎస్ కిడ్స్. ఈరోజు నేను మీకు ఒక మంచి కథ చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను. ఆ కథ ఏంటో వినడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? అయితే కథ మొదలు పెడుతున్నా, వినండి. అనగనగా పూర్వం అక్బర్ మహారాజు గారి దగ్గరికి అతని బావమరిది వస్తాడు. అతని బావమరిది పేరు దిలావర్ ఖాన్. ఇంకా బావమరిది దిలావర్ ఖాన్ వచ్చి ఇలా అంటాడు, బావా బావా అక్బర్ బావా, నన్ను నువ్వు ఎలాగైనా నీ ఆస్థానంలో మంత్రిని చెయ్యి అని. ఎందుకంటే దిలావర్ ఖాన్కి ఎప్పటి నుంచో కోరిక, బీర్బల్ని తీసేసి తను మంత్రిగా కూర్చోవాలి, అన్నీ చేయాలి అని. ఈ విషయం అక్బర్తో కూడా చెప్తాడు. అప్పుడు అక్బర్ దానికి నవ్వుకొని, అయ్యో దిలావర్ ఖాన్, నువ్వు ఇలా అంటావేంటి? అయినా మంత్రి కావాలంటే ఎన్నెన్నో కళలు ఉండాలి, ఎన్నెన్నో చేయాలి, నీ వల్ల అది సాధ్యపడదు అని అంటాడు అక్బర్. దిలావర్ ఖాన్ మాత్రం ఒప్పుకోడు. ఎందుకు కాదు, ఆ బీర్బల్కి చేతనంత నాకు కాదా? అయినా అతను ఏం చేస్తాడు? ఏదో ఒక పిచ్చి సమాధానం ఇస్తుంటాడు, అంతే కదా. అలాంటిది ఆ మాత్రం నేను చేయలేనా? నన్ను ఎలాగైనా మంత్రిని చేయాల్సిందే అని పట్టుపట్టి కూర్చుంటాడు దిలావర్ ఖాన్. ఇంకా అక్బర్ మహారాజు మనసులో ఇలా అనుకుంటాడు, ఇతనికి ఎలాగైనా బుద్ధి చెప్పాలి, బావమరిదే కదా, కాస్త ఆట పట్టించి బుద్ధి చెప్దాం అని అనుకొని ఇలా అంటాడు దిలావర్ ఖాన్తో అక్బర్. చూడు దిలావర్ ఖాన్, మంత్రి అవ్వాలంటే చాకచక్యం ఉండాలి, తెలివితేటలు ఉండాలి, ఎదుటి వారిని చూసి వాళ్ళ మనసులో ఏమనుకుంటున్నారో చెప్పే తెలివి ఉండాలి. నీవు అవన్నీ చేయగలుగుతావా అని అడుగుతాడు అక్బర్. అప్పుడు దిలావర్ ఖాన్ చేయగలుగుతాను అని అంటాడు. ఇంకా అక్బర్ ఇలా అంటాడు, సరే అయితే రేపు సభలో నేను ఒక ప్రశ్న అడుగుతాను, దానికి నువ్వు సమాధానం సరిగ్గా చెప్పావనుకో, అప్పుడు నేను మంత్రిగా చేస్తాను, బీర్బల్ని తీసేస్తాను, సరేనా అని అక్బర్ మహారాజు చెప్తాడు. అప్పుడు దిలావర్ ఖాన్ సరే సరే అని ఆనందపడిపోతాడు. ఇంకా ఇలా ఒక రోజు గడిచిపోతుంది. మరుసటి రోజు సభ ప్రారంభమవుతుంది. సభ ప్రారంభమయ్యాక దిలావర్ ఖాన్ సభకి వస్తాడు. సభకి వచ్చాక అక్బర్ మహారాజుని అడుగుతాడు, బావా నువ్వు నాకు మంత్రిని చేస్తా అన్నావు, పరీక్ష పెడతా అన్నావు, పెట్టవా అని. అప్పుడు అక్బర్ మహారాజు, సరే నీ పరీక్ష పెడతాను, నీకు ఇచ్చే ప్రశ్న ఏమిటంటే చెప్పు, ఇక్కడున్న వాళ్ళందరూ నా గురించి ఏమనుకుంటున్నారు వాళ్ళ మనసులలో అని అడుగుతాడు అక్బర్ మహారాజు. అప్పుడు దిలావర్ ఖాన్ దిమ్మ తిరిగిపోయింది. అందరినీ చూస్తాడు. అక్కడ జనం చాలామంది ఉంటారు, బీర్బల్ ఉంటారు. వీళ్ళందరి గురించి ఇప్పుడు నేను ఎలా చెప్పాలబ్బా, వీళ్ళందరూ ఏమనుకుంటున్నారో నాకేం తెలుస్తుంది? దేవుడా, ఈ ప్రశ్నకి దేవుడు తప్ప ఎవరు సమాధానం చెప్పలేడు అని మనసులో అనుకొని బయటికి కూడా ఇలా చెప్తాడు, బావా ఈ ప్రశ్నకి సమాధానం దేవుడు చెప్ప మిగతా వాళ్ళు ఎవరు చెప్పలేరు, ఆ దేవుడే చెప్పగలుగుతాడు అని అంటాడు దిలావర్ ఖాన్. అప్పుడు అక్బర్ మహారాజు, నీకు చేత కాకపోతే వేరే వాళ్ళు చెప్పలేరని ఎందుకు అనుకుంటావు అని అక్బర్ మహారాజు బీర్బల్ వైపు చూస్తాడు. అప్పుడు బీర్బల్, మహారాజా ఇలాంటి సాదా సీదా ప్రశ్నలకి నేను సమాధానం చెప్పను, నాకు ఇష్టం లేదు, కానీ చివరికి నేను మీ ప్రేమానుబంధాలని కోరుకుంటాను, మీ ప్రేమే నాకు ముఖ్యం, చెప్పమంటే చెప్తానులే అని బీర్బల్ చెప్తాడు. అప్పుడు దిలావర్ ఖాన్కి కోపం వచ్చి, ఇది సాదా సీదమైన ప్రశ్ననా? అయితే నీకు అంత చెప్పే తెలివి ఉంటే చెప్పు సమాధానం అని అంటాడు. అప్పుడు బీర్బల్, చెప్తాను మహారాజా, ఈ ప్రజలందరూ చివరికి నాతో కలుపుకొని మీ గురించి ఏమనుకుంటున్నారంటే మీరు ఎప్పుడు మంచిగా ఉండాలి, మీరు మన దేశంని మంచిగా తీసుకెళ్ళాలి, మీరు మీ కుటుంబం మన దేశం ఎప్పుడు మంచిగా సుఖశాంతులతో వర్ధిల్లాలి అని నేను మన ప్రజలంతా కోరుకుంటున్నాను మహారాజా అని బీర్బల్ చెప్తాడు. ఇంకా దాంతో ఇంకా ప్రజలందరూ కూడా అవును అని తలూపుతారు. ఇంకా ముక్త కంఠంతో, అవును మహారాజా, మీరు మన దేశం ఎప్పుడు మంచిగా సుభిక్షంగా ఉండాలని ఆ దేవుడికి ఎప్పుడు కోరుకుంటాం, ఎప్పుడు ప్రార్థిస్తాం అని ప్రజలందరూ చెప్తారు. ఇంకా ఆ మాట విని అక్బర్ మహారాజు ఎంతో సంతోషిస్తాడు. ఇంకా దిలావర్ ఖాన్ కూడా ఆ రోజు నుంచి మంత్రి అవ్వాలనే తన కోరికను వదిలేస్తాడు. చూసారా ఫ్రెండ్స్, ఈ కథలో ఉన్న నీతి ఏంటంటే ఎప్పుడైనా మనం ఏదైనా పనిలోకి దిగే ముందు ఆ పని మనకి తెలియక దిగితే మనం ఎప్పుడైనా విఫలమే అవుతాం. కాబట్టి మనం ఏదైనా పని చేయాలనుకునే ముందు ఆ పని మీద సాధన చేయాలి. అలా సాధన చేసి మనం ఆ పనిలోకి దిగితే చాలా వరకు ఆ పని మనకి మంచిగా ఫలితాలనే ఇస్తుంది. అలా సాధన లేకుండా ఏమీ లేకుండా మనం చేసేస్తాంలే అని దిగిపోయి తర్వాత మనం విఫలమైపోయి నాకేది రాదు, నాకేది చేత కాదు, నేను ఏది పెట్టుకున్నా ఇంతే అని బాధపడడం వ్యర్థం. కాబట్టి మీరు కూడా ఏ పనైనా చేయాలనుకుంటే మంచిగా సాధన చేసి ఆ పనిని చేయండి. అప్పుడు ఆ పనిలో తప్పకుండా ఫలితం మీకు లభిస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్?
ఈ స్టోరీ మీకు నచ్చితే లైక్ చేయండి, చాలామందికి వినిపించాలంటే షేర్ చేయండి. ఇంకా ఈ స్టోరీ గురించి ఏమైనా చెప్పాలంటే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఒత్తి ఆల్ ఒత్తితే నేను ఏమైనా వీడియోస్ చేస్తే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ బాయ్, సీ యూ నెక్స్ట్ వీక్. ఇంకొక కొత్త మంచి స్టోరీతో నేను మీ ముందుకు వస్తాను. నేను మీ బుద్ధుడిని. బాయ్ బాయ్, సీ యూ నెక్స్ట్ వీక్.